బురదలాగా ఏదో తప్పుడు వాళ్ళని తీసుకురావాలి, ఏదో జరిగిపోవాలా. మీరు తలకిందులు తపస్సు చేసిన చేనేత కళాకారుల నుంచి, జయనాగేశ్వరి నుంచి, బివి మోహన్ రెడ్డి గారి నుంచి, పద్మశ్రీ మాచార్య సోమప్ప గారే మాకున్నటువంటి నిజమైన వారసులను చెప్తున్న మేము మమ్మల్ని దూరం చేయడం ఎవరి తరం కాదని తెలియజేస్తుంది. అది పెద్ద కీలకమైన అంశం. మా ఎమ్మెల్యేలో చేనేత కళాకారులు నా బాధ్యత ఎమ్మెల్యే. ఈ రోజు మార్కెట్ తో పాటు బ్రాండింగ్ అనేది చాలా ముఖ్యం. రేపు టెక్స్టైల్ పార్క్ కానీ, ఈ రోజు ఎమ్మెల్యే కోఆపరేటివ్ సొసైటీలో కానీ ఈ యొక్క మర్జర్ అనేది కేవలం మార్కెటింగ్ ఎన్హాన్స్ చేయడానికి తప్ప పేర్లు కానీ, ఆస్తులు కానీ, అప్పులు కానీ, బ్రాండ్ కానీ ఏది మారదు. అవుట్లెట్ లో ఉన్నటువంటి అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో పెరుగుతాయి, ఈ రోజు జరుగుతాయి. నన్ను అడుగుతున్నారు, మీరు ఎందుకు ఎమ్మెల్యే కోఆపరేటివ్ సొసైటీలోనే జరుగుతాను, ఎక్కడ జరగడం లేదు. ఖచ్చితంగా సొసైటీ ఈ రోజు వేల దగ్గర నుంచి వందలకు పడిపోయినారంటే మీరే చెప్తున్నారు. ఇది నిజమా? వందలకు పడిపోయిన మాట రావాల్సిన సొసైటీలో ఎందుకు జరుగుతుంది? మార్కెటింగ్ లేక, బ్రాండింగ్ లేక, పని లేక ఈరోజు సొసైటీలో మొత్తం నాశనం అయిపోతుంది. మరి చేనేత కళాకారులు మంచి జరగాలంటే మార్కెటింగ్ పెంచాలి. మార్కెటింగ్ పెంచాలంటే మనకున్న అవుట్లెట్స్ 16 అవుట్లెట్స్. 16 అవుట్లెట్స్ లో మీరు ఎన్ని ప్రోడక్ట్స్ పెడుతున్నారు? ఎక్కడి నుంచి పవర్ లూమ్స్ కానీ, బయట గూడ్స్ కానీ వేరే వేరే చోట నుంచి పని తెచ్చి పెడుతున్నారు తప్ప నిజమైన చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని కల్పించడం లేదు, వేకెన్సీ పెరగడం లేదు. సో ఇది బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే మార్కెటింగ్ పెంచాలి, మార్కెటింగ్ పెంచాలంటే బ్రాండ్ ఇమేజ్ పెరగాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యే సొసైటీకి ఏదైతే ప్రభుత్వం అనుకున్న దాంట్లో నేను సొసైటీకి మార్కెటింగ్ పెంచాలని చెప్పే తప్ప విలీనం చేయాలా, కలపాలా, సోమప్ప గారి పేరు తీయాలా మర్చిపోతారట. నీవు కాదు, ఎంతమంది వచ్చినా ఈరోజు వేల ఏళ్ళు, వేల సంవత్సరాలు దాటినా కూడా పద్మశ్రీ మాచార్య సోమప్ప గారి పేరు అనేది అసలు చిరస్థాయిగా ఎమ్మెల్యే ఉంటుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు నమోస్తాను. ఆ సొసైటీ ఏర్పాటు చేసినటువంటి ఆ మహానుభావుడు వేల మందితో స్టార్ట్ చేస్తే వందలకు తెచ్చిన వ్యక్తులు అడగాలి. ఈ సొసైటీలో వేల మందికి ఈరోజు అన్యాయం అయితే మెంబర్షిప్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరుంటే వాళ్ళకు పనులు కల్పించక వాళ్ళకి రావాల్సిన సూటి అడుగుతున్న థ్రిఫ్ట్ ఫండ్. ఎందుకంటే 8%, 16% గవర్నమెంట్ అకౌంట్ లో జమ చేసేదానికి కేవలం 220 మంది వ్యూవర్స్ కి ఎందుకు ఇస్తున్నారు? మరి నిజంగా సొసైటీ బలంగా ఉంటే మీరు వేల మందికి ఇవ్వాలి. ఓన్లీ 220 మంది, 520 కూడా 300 వల్ల మాయము. అంటే ఏమి అర్థం? ఎన్నిసార్లు చేనేత కులము మా కుటుంబం అని చెప్పి క్షేత్రస్థాయిలో మీరు ఎన్నికలకు, పోటీలకు, రాజకీయాలకు వచ్చిన రోజు కూడా చేనేత పితామహుడు పద్మశ్రీ మాచార్య సోమప్ప గారు వారసులంటూ మా కులమే అంటూ పోటీల్లో నిలబడి ఎలక్షన్లకు ఓట్లు పోయిన ఎమ్మెల్యేలు అత్యధికంగా చేనేతలు మిమ్మల్ని తిరస్కరించారు. తిరస్కరించినా కూడా ఇంకా మీకు చేనేతలతో మీరు కుట్రలు, డ్రామాలు అంటే క్షమించారు.